అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. నిజం చెప్పు బావా, నేను వేరే మగాడితో పడుకొని కడుపు తెచ్చుకున్నానని అనుకుంటున్నావా అంటుంటే అప్పటి వరకు కూల్గా ఉన్న దక్ష్ కళ్ళు ఒక్కసారిగా రౌద్రంగా మారి ఆమె బుగ్గలు అతని చేతిలో చిక్కాయి. చంపేస్తా, అలాంటి మాటలు మాట్లాడితే నిన్ను చంపి నేను చేస్తా అనగానే ఆమె కళ్ళు కాకరొత్తులా మెరిసిపోయాయి. నిజంగా నేను తప్పు చేయలేదని నువ్వు నమ్ముతున్నావా? నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి నువ్వే తండ్రివని నీకు తెలుసా అన్న మాట పూర్తి కాకముందే ఆమెను హత్తుకున్నాడు. ఆ కౌగిలింతలో ఎంత భరోసా, ఎంత నమ్మకం, ఎంత ప్రేమ, ఎంత హాయి అసలు మాటల్లో చెప్పలేకుండా ఉన్నాయి దక్షతకి. అతన్ని కలిసిన మొట్టమొదటిసారి అంత ప్రేమగా హత్తుకోవడం, అతనలా మనస్ఫూర్తిగా హత్తుకోగానే ఆమె మనసు గాలిలో బటర్ఫ్లైలా ఎగురుతోంది. అలా ఎంతసేపు హత్తుకున్నాడో తెలీదు. టక్కున దూరం జరిపి, ఏంటి డస్కి ఇలా సెంటిమెంటుతో ఆయింట్మెంట్ పూసి నువ్వు స్పృహ తప్పినట్లు యాక్టింగ్ చేసి నన్ను నీ మాయలో పడేసుకుని తర్వాత మీ అత్తని యాక్సెప్ట్ చేసేలా చేసుకుంటావని నాకు తెలుసు అంటుంటే కళ్ళు నోరు పెద్దవి చేసి, అంటే ఇప్పటి వరకు మీరు నాటకం ఆడారా? నీలాంటి బుద్ధులు నాకు లేవే డస్కి. నేనేదైనా జెన్యున్గానే ఉంటాను. అంటే ఇప్పటి వరకు నువ్వు నాతో నిజంగానే క్లోజ్గా ఉన్నావా బావా అంటుంటే ఆమెను ఓ చూపు చూసి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే, బావా బావా నాకు క్లారిటీ ఇవ్వచ్చు కదా అంటుంటే, పోవే అని ఆమెను దూరం నెట్టి లోపలికి వెళ్ళిపోయాడు. నవ్వుతూ అతని వెనకాలే వెళ్ళింది దక్షిత. ఇక బెడ్ మీద అడ్డంగా పడిపోతుంటే, బావా ప్లీజ్, నువ్వు తినకపోతే నేను తినను. మార్నింగ్ నుండి నేను తినలేదు తెలుసా, అందుకే కళ్ళు తిరిగాయి. ఇప్పుడు కూడా నీరసంగా ఉంది. ప్లీజ్ తిను అంటూ అతని చెయ్యి మీద గోకుతుంటే ఫోర్స్గా లేచి కూర్చొని ఆమె చేతిలో ఉన్న ప్లేట్ లాక్కొని ఆమె రెక్కపట్టి అతని ఒడిలోకి చేర్చుకొని కలిపి ముద్దని ఆమె నోటికందించాడు. తన గుడ్లు బయటకి పొడుచుకొచ్చాయి. తెరవాల్సింది కళ్ళు కాదే డస్కి, నోరు తెరిచి చావు అంటూ కసిరాడు. నవ్వుతూ నోరు తెరిచింది. ఇక ఆమెకు ఒక ముద్ద పెడుతుంటే అతని ప్రేమకు దాసోహమయ్యి రెప్ప వేయక చూస్తోంది. ఏంటి డస్కి, తినేస్తావా? అలా చూస్తున్నావు? నాకు దిష్టి తగులుతుంది. అసలే నీవి దిష్టి కళ్ళు. నువ్వు వచ్చినప్పుడు నా ఫిజిక్ ఎలా ఉండేదే, ఇప్పుడెలా ఉందో చూడు అంటూ తన బైసెప్స్ని చూపిస్తుంటే మూతి ముడుచుకొని, నేను వండి పెడితే ఆహా ఓహో అనుకుంటూ తిన్నావు కదా, ఇప్పుడేంటి బావా అలా మాట్లాడుతున్నావు? డస్కి, ఇంకొకసారి నీ నోట్లో నుండి బావా అని వచ్చిందంటే మూతి మీద వాత పెడతా అంటుంటే, బావా అంటే ఎందుకంత కోపం? ఎంత బాగుంటుందో పిలుపు. సార్ అని పిలిస్తే ఎవరో పరాయి వ్యక్తిని పిలిచినట్లు అనిపిస్తుంది. పరాయి కాకపోతే ఇక్కడ నీ వాళ్ళు ఎవరున్నారే? అదేంటి బావా అంత మాట అన్నావు? నా వాడివి నువ్వే కదా. ఏంటి డస్కి, అప్పుడే ఫిక్స్ అయిపోయావా? సరేనే, నేనంటే అంత ప్రేమ ఉంటే మీ వాళ్ళందరినీ వదిలి నాతో వచ్చేసి అప్పుడు నమ్ముతాను నా మీద నీకు ప్రేముందని. బావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దానికి దీనికి సంబంధం ఏంటి? అచ్చా, అయితే మీ అత్తకు నాకు సంబంధం ఏంటి డస్కి? అలా అయితేనే నా దగ్గరికి వస్తానని పెద్ద శపథం చేశావు. అలా అయినా అతని దగ్గరికి తీసుకుంటావేమోనని నా బాధ. నువ్వెన్ని ఎత్తులు వేసినా ఒక్కటి మాత్రం జరగదే డస్కి. నిన్ను వదులుకోవడానికైనా నేను సిద్ధంగా ఉంటాను, కానీ ఆవిడ గారిని యాక్సెప్ట్ చేయడానికి నేను ఒప్పుకోను అంటుంటే బాధగా చూసింది అతన్ని. ఇక తినిపించి ఆమె పెదాలని వైప్ చేస్తుంటే అప్పుడు తేరుకొని అతను మార్నింగ్ నుండి తినలేదని మరో ప్లేట్ తీసుకొని పరోటా పెడుతుంటే, అదే తినిపించు అన్నాడు తనకు తినిపించగా మిగిలిన ఫుడ్ని చూసి. నా ఎంగిలి అంటుంటే షార్పుగా చూశాడు. ఇక చేసేది లేక అదే ప్లేట్లో ఉన్న ఫుడ్ని అతని నోటికి అందించింది. ఆమెను మరింత దగ్గరగా అదుముకుంటూ తినటం మొదలుపెట్టాడు. నేను లేనన్ని రోజులు ఏం తిన్నావు బావా? ఏం తింటారే డస్కి, ఫుడ్ తిన్నాను. నిజంగా తిన్నావా? నువ్వు పెట్టావా? అంటే తినలేదా? నువ్వు పెట్టలేదు కదే, నన్ను మోసం చేసి వెళ్ళిపోయావు కదా. బావా ఇంకొకసారి మోసం చేశానంటే కొట్టేస్తా నేను. అచ్చా, అంత ధైర్యం వచ్చేసిందా? అవును, చాలా ధైర్యం వచ్చేసింది అనింది అతనికి తినిపించి ఆమె ఓనితో పెదాలు తుడుస్తూ. అలా తుడుస్తున్నప్పుడు ఆమె నెలవంక లాంటి నడుము, కానీ కనిపించకుండా ఉన్న నాభి అతని కళ్ళని కట్టిపడేస్తే
ఆమె నడుం పట్టి అతని మీదకి లాక్కొని, ఇంత పిచ్చిగా ప్రవోక్ చేసి నాకు దూరంగా వచ్చేస్తే ఎలానే డస్కీ అన్నాడు. ఆమెను బెడ్ మీదకి చేర్చి ఆమె మీదకి చేరుతూ సడన్గా జరిగిన దానికి గుడ్లు పెద్ద చేసి కంగారుగా చూసింది దక్షిత. మిడిగుడ్లేసుకుని ఆ చూపింటే ఏదో వింత జీవిని చూసినట్లు అంటూ బుగ్గ కొరికి ఆమె తెరుకునే లోపే పెదాలనందుకున్నాడు. సడన్గా జరిగిన చర్యకి షాక్ అయి చూస్తుంటే బాబు పనిలో సీరియస్గా మునిగిపోయాడు. పాప పెదాలని లాలీపాప్లా చప్పరిస్తూ మనస్ఫూర్తిగా కొన్ని గంటల ఎడబాటుని ఆ ముద్దులో తీర్చుకున్నాడు. ఇక అంత ప్రేమ కురిపిస్తుంటే ఎందుకు ఊరుకుంటుంది డస్కీ? తను కూడా సపోర్ట్ చేసింది. ఇక ఇద్దరికీ ఒకరి పెదాలని ఒకరు విడవాలని అనిపించలేదు. ఇక ఎప్పటికో ఆమె శ్వాస భారం అవుతుంటే గబుక్కున వదిలి ఆమెను చూశాడు. శ్వాస భారంగా తీసుకుంటున్న డస్కీని అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఏంటని కళ్ళెగరేసింది. ఏం లేదని ఆమె నుదురు మీద ఆడుతున్న బేబీ హెయిర్ని వెనక్కి నెడుతూ నుదిటి మీద పెదాలు అద్దాడు. మైమరుపుగా కళ్ళు మూసుకుంది. మూసిన కళ్ళ మాటున పెదవులు అద్ది అలాగే మెల్లగా కిందకి జారుతూ బుగ్గల మీద పెదాల మీద కంఠం మీదుగా కిందకి జారుతూ పైట చెంగుని పక్కకు జరిపి గుండెల మీద గాఢంగా ముద్దు పెట్టగానే ఒక్కసారిగా ఒళ్ళు జల్లుమని అతని వీపుని చుట్టేసింది. అలాగే ఇంతకు ముందు ఊరించిన పాల మీగడ లాంటి నడుము జున్ను ముక్కల కళ్ళకి కనువిందు చేస్తుంటే వేళ్లతో స్మూత్గా నిమురుతూ నాలుకతో రాస్తూ గోల్డెన్ హోల్ చాలా టెంప్టింగ్గా కనిపిస్తుంటే అలాగే పెదవులు అదిమాడు. అతని చేష్టలకి మెలకలు తిరుగుతూ అతని జుట్టు పట్టి దగ్గరికి లాక్కొని వద్దు అన్నట్లు తల అడ్డంగా ఊపింది. ఆమె ఒంట్లో చెలరేగిన ప్రకంపనలకి అదుపు చేసుకోలేక కష్టపడుతుంటే ఆమెను గట్టిగా హత్తుకొని ఆమె గుండెలపై తలవాల్చి కళ్ళు మూసుకున్నాడు దక్ష్. అలా ఆ ఇద్దరి మధ్య చాలా రోజుల ఎడబాటు రావడంతో అతని సాన్నిహిత్యంలో ఆమె మనసు నిండితే అతని జుట్టు నిమురుతూ అలాగే కళ్ళు మూసుకుంది దక్షిత. అప్పుడు మూసుకున్న కళ్ళు తెల్లారే వరకు తెరుచుకోలేదు. అమ్మా, సిరి ఎక్కడా కనిపించట్లేదు? తన రూమ్లోనే ఉందిరా. ఏంటి, నువ్వు కూడా నాతో నాటకాలాడుతున్నావా? అది దేవ్ బావకి భోజనం తీసుకెళ్ళింది అని తడబడుతూ చెప్పింది సావిత్రి. అసలు చెల్లి జీవితాన్ని ఏం చేయాలనుకుంటున్నావమ్మా? కాస్త కూడా జాలి అనిపించట్లేదా? వాడెలా ఉన్నాడో చూసావుగా, చెల్లితో ఇంత రూడ్గా బిహేవ్ చేస్తున్నాడో. చెల్లికి ఒక మంచి సంబంధం చూశాను. తనకి చెప్పావంటే శాశ్వతంగా ఈ ఇంట్లో నుండి నేను వెళ్ళిపోతాను. ఈ వారంలో తనని చూసుకోవడానికి వస్తారు. తను ఎలాగో ఈ పెళ్లి చేసుకోదు అని నాకు తెలుసు, కానీ తనకి తెలియకుండా పెళ్లి చూపులు జరిపిస్తా. మంచి అబ్బాయిని తనకి భర్తగా తీసుకొస్తా. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు దేవ్? చెల్లికి తెలియకుండా పెళ్ళెలా చేస్తావు? అది ఇష్టం లేకుండా, అందులో చెల్లి ప్రెగ్నెంట్ అంటుంటే అన్నీ నేను చూసుకుంటానమ్మా. వాడు నా ఫ్రెండ్, యుఎస్లో టాప్ బిజినెస్ మ్యాన్. చెల్లి గురించిన వివరాలు చెప్పాను. చెల్లంటే చిన్నప్పటి నుండి వాడికి ఇష్టం అంట. పెళ్లి చేసుకోమని ఇంట్లో ఫోర్స్ చేస్తున్నారని వాడు నాకు కాల్ చేసి నీ చెల్లిని పెళ్లి చేసుకుంటాన్రా, నాకు ఇస్తావా అని అడిగాడు. అదేంట్రా అలా మాట్లాడుతున్నావు? అవునరా, నీ చెల్లంటే నాకు చిన్నప్పటి నుండి చాలా ఇష్టం. నేను లైఫ్లో సెటిల్ అయ్యాక ఈ విషయం నీకు చెప్పాలనుకున్నాను. తనకి ఇష్టమైతేనే నేను పెళ్లి చేసుకుంటాను అనగానే అప్పటి వరకు వేరే పెళ్లి చేయాలనుకున్న దేవ్కి అంత మంచి భర్త దొరకడం చాలా కష్టమని, నాకిష్టమే కానీ నీకింకో విషయం చెప్పాలరా. నా చెల్లి ప్రెగ్నెంట్. అలాగని కావాలని తప్పు చేయలేదు. బలవంతంగా ఒకడు లొంగ తీసుకున్నాడు. అబార్షన్ చేసుకోమంటే తల్లి కదా ఆ పని చేయలేకపోతోంది. ఇక నేను చెప్పాల్సింది చెప్పాన్రా, తర్వాత నీ ఇష్టం అంటుంటే పర్వాలేదురా. తనకిష్టం లేకుండానే కదా జరిగింది. తన మనసు కావాలి, తన శరీరం కాదు అన్నాడు ఆదిత్య. థ్యాంక్ యూరా, థ్యాంక్ యూ సో మచ్. నీలాంటి భర్త నా చెల్లికొస్తే నా చెల్లి లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. ఇండియాకి ఎప్పుడొస్తావురా? ఈ వీక్లో అమ్మ వాళ్ళని పంపిస్తాను. నెక్స్ట్ వీక్లో ఇండియాకి వచ్చి పెళ్లి చేసుకుని తనని తీసుకుని వెళ్ళిపోతాను. సరేరా, చాలా మంచి విషయం చెప్పావు అంటూ సంతోషంగా కాల్ కట్ చేసి ఈ విషయాన్ని ఎలాగైనా అమ్మతో చెప్పాలని ఇంటికి చేరుకున్నాడు దేవ్. ఏమైంది, సీరియస్గా డిస్కస్ చేసుకుంటున్నారు అంటూ వచ్చాడు సూర్యప్రకాష్. అది డాడ్, చెల్లికి పెళ్లి చేయాలనుకుంటున్నాను. అబ్బాయి నా ఫ్రెండ్, చాలా మంచివాడు, బుద్ధిమంతుడు, చాలా ఆస్తిపరుడు. ఒక అమ్మాయికి ఇంతకంటే ఇంకేం కావాలి అంటుంటే చెల్లికి ఇష్టం లేదు కదా నాన్న. అయినా చెల్లి పరిస్థితి తెలిసి కూడా అలా ఎలా చేయాలనుకుంటున్నా? వాడికి అన్ని విషయాలు చెప్పాను డాడ్, అయినా కానీ చేసుకుంటా అన్నాడు.
చిన్నప్పటి నుండి మన సిరి అంటే వాడికి చాలా ఇష్టమంట అంటుంటే, అది కాదు నాన్న, తనకిష్టం లేకుండా పెళ్ళి ఎలా చేసుకుంటుంది? డాడ్, నాకదంతా తెలీదు. నా చెల్లి సంతోషంగా ఉండాలి. పెళ్లి చేస్తే తన మనసు మారుతుంది. చూశారు కదా వాడి బిహేవియర్. అలాంటి వాడితో జీవితాంతం కష్టాలు పడాలా? దానికంత కర్మ పట్టలేదు. మీరు కూడా ఈ విషయాన్ని తనకి చెప్పాలని చూస్తే శాశ్వతంగా ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతాను. అమ్మా, వాడికి దాన్ని దూరంగా ఉండమని చెప్పు. నేను చెబితే వినట్లేదు, అర్థమవుతుందా అని చెప్పి లోపలికెళ్ళిపోయాడు. వెళ్తున్న కొడుకుని చూసి, అసలేంటండి వీడు, ఏం చేస్తున్నాడు? కడుపుతో ఉన్న చెల్లికి పెళ్లి చేస్తాడంట. సిరికి అల్లుడు గారంటే ఇష్టం, అసలు అలా ఎలా మాట్లాడతాడు? మనసు అర్థం చేసుకోకుండా అని బాధపడుతుంటే తన చెల్లి ఎక్కడ కష్టాలు పాలవుతుందోనని భయపడుతున్నాడు సావి. మరేం చేద్దామండి? చేసేదేముంది? మన నోర్లు మూయించాడుగా, ఏం జరుగుతుందో చూడడమే. అదేంటండి అలా మాట్లాడతారు? ఇష్టం లేని పెళ్లి చేసుకుని నా కూతురు ఎలా బ్రతుకుతుంది అంటుంటే మాట్లాడలేదు సూర్యప్రకాష్. అటు కొడుకు ఇటు కూతురు మధ్యలో ఇద్దరు నలిగిపోతున్నారు. ఇక్కడ మెలకువ వచ్చిన దక్ష్ పడుకున్న దక్షితని అలాగే చూస్తూ ఉండిపోయాడు. అతని చూపులు ఆమెకు నిద్రలో కూడా కలవరపాటుకి గురి చేస్తే గబుక్కున కళ్ళు తెరిచి చూసిన డస్కీ బేబీకి ఎదురుగా బాబు రెప్పవేయక చూస్తూ కనిపించాడు. అతని చూపులకి సిగ్గుతో తన కళ్ళు కిందకి వాలిపోతుంటే చాలా అందంగా కనిపించింది ఆ క్షణం. అతని కళ్ళకి ఓరకంట చూస్తూ ఆమె చుబుకాన్ని కొరికి, ఎంత మాయ చేశావే కన్నింగ్ డస్కీ, నీకోసం నేను పోరాడడం ఏంటి, అసలు నమ్మలేకపోతున్నాను అంటుంటే, అదే ప్రేమలో ఉన్న మ్యాజిక్ అనింది. ఏంటి డస్కీ, ప్రేమ ప్రేమ అంటూ నా మైండ్ని డైవర్ట్ చేయాలనుకుంటున్నావా? నువ్వనుకునే అంత త్వరగా నాలో ప్రేమ పుట్టించలేవే డస్కీ. అదేంటి బావా, ఇదంతా ప్రేమతో కాదా? లేదు, లస్ట్ ఫీలింగ్తో. అంటే నా మీద లస్ట్ తప్ప ప్రేమ లేదా? చెబుతున్నాను కదే, నీ మీద లస్ట్ మాత్రమే ఉంది, ప్రేమ లేదు. నీ మీదే కాదు, నాకు ఎవరి మీద ప్రేమ ఉండదు. ప్రేమ అంటేనే ఒక బూటకం. ప్రేమ పేరుతో ఎంతోమంది ఎన్నో నాటకాలు ఆడుతున్నారు. అవన్నీ నాకు నచ్చవు. ఉన్నన్ని రోజులు ఒకరి కోరికలు ఒకరు తీర్చుకుంటూ బ్రతికేయడమే. అంటే నాకు కూడా నీ మీద ప్రేమ లేదంటావా బావా? ఉంటే ఇదెందుకొస్తుంది అన్నాడు ఆమె పొట్టపై చేయి పెట్టి తడుతూ. అతని మాటకి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు చిమ్మాయి. నా మీద ప్రేమ లేకపోతే రాత్రి ఎందుకంతా కంగారు పడ్డావు? నాకెందుకు తినిపించావు? ఎందుకు నన్ను ప్యాంపర్ చేశావు? దాన్ని చూసి ప్రేమ అనుకుంటే ఎలానే డస్కీ అంటూ ఆమె చెంపలపై జారిన కన్నీళ్ళని అతని పెదాలతో తుడుస్తూ అన్నాడు. అంటే నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నావు కదా, పెళ్ళికి ప్రేమకి ఏంటి సంబంధం? అంటే నీ మీద మోజుతో నీ దగ్గర పడుకున్నాను అంటావా అనింది. ఆ మాటకి ఒక్క చూపు చూశాడు. నీ కళ్ళు ఎంత షార్ప్గా ఉన్నాయంటే కాల్చేసేలాగా. చెప్పు అని రెట్టిస్తుంటే, చాలా హ్యాపీగా ఉన్న నా బుర్రని పాడు చేయకే డస్కీ. మరి ప్రేమ లేనప్పుడు జీవితాంతం ఎలా కలిసుంటాం? జీవితాంతం కలిసుందామని ఎవరన్నారే? మరి నువ్వు నిన్న అన్నావు కదా, నాకు నచ్చితే నా దగ్గరే ఉంచుకుంటాను జీవితాంతమని. నా దగ్గర ఉంచుకుంటాను అని చెప్పాను, ప్రేమతో అని చెప్పానా అంటుంటే పిచ్చెక్కిపోయింది పాపకి. అంటే ఏంటి బావా, ప్రేమ లేకుండానే జీవితాంతం ఉండిపోతామా? మధ్యలో విడిపోతే? అందుకే అంటున్నానే డస్కీ, మనుషుల మధ్య ప్రేమలు గీమలు ఏవీ ఉండవు. నచ్చినన్ని రోజులు నాతో ఉంటావు, నచ్చకపోతే అని అడిగింది గుడ్లు పెద్దవి చేసి. నచ్చకపోతే ఎలా ఉంటారే డస్కీ, నీ దారి నువ్వు చూసుకో, నా దారి నేను చూసుకుంటాను అని మాట్లాడుతుంటే బుర్ర హీటెక్కిపోయి, అయితే సరే, నాకు లైఫ్ లాంగ్ చూపించే ప్రేమ మాత్రమే కావాలి, మధ్యలో వదిలేసేవాళ్ళు నాకొద్దు అని చెప్పి అక్కడి నుండి కోపంగా వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. అంతే, ఎదురుగా చూస్తున్న దక్షిత కళ్ళు పేలిపోయాయి. పేలిపోయేంత దృశ్యం ఏం కనబడిందంటారు మాస్టారు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.